శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 1వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం గురువారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి పంచమి, మధ్యాహ్నం 2:46 వరకు. ఈరోజు నక్షత్రం స్వాతి, రాత్రి 12:04 వరకు. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 5:42 నుండి ఉదయం 7:16 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి ఉదయం 11:02 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:08 నుండి మధ్యాహ్నం 3:58 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి మధ్యాహ్నం 3:21 వరకు. ఈరోజు యమగండం ఉదయం 6:05 నుండి ఉదయం 7:38 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. అలాగే ఈరోజు మీకు ఇంట బయట కూడా మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు కూడా ఈరోజు మీకు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో పురోగతిని కూడా ఈరోజు మీరు సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుండి కూడా ఈరోజు మీకు శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. అది మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు మీకు అవసరానికి ధన సహాయం లభిస్తుంది. మరియు చేపట్టిన పనుల్లో కూడా ఈరోజు మీకు చికాకులు పెరుగుతాయి. అంతేకాకుండా కీలక నిర్ణయాలలో సన్నిహితుల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. లేని ఎడల మీ సొంత నిర్ణయాలు సమస్యలను సృష్టించి నష్టం వాటింపజేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీరు సోదరుల నుంచి కూడా శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. వాటి వలన మీరు కొంత మానసిక ఆందోళనకి గురి కావాల్సి రావచ్చు. అలాగే ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఈరోజు మీకు స్వల్ప మాట పట్టింపులు కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం మంచిది. మరియు వ్యాపార వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు. లేని ఎడల అవి మీకు నష్టాన్ని తప్ప లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలే లేవు. వ్యాపార ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది. మరియు వృధా ఖర్చులు కూడా ఈరోజు మీకు పెరుగుతాయి. కాబట్టి ధనం విషయంలో అప్రమత్తత అవసరం. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో కూడా ఈరోజు మీకు ప్రతిబంధకాలు తప్పవు. మరియు కుటుంబ సమస్యలు కూడా ఈరోజు మీకు మరింత నిరాశను కలిగిస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు కూడా మీకు అంతగా కలిసి రావు. మరియు ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలలో కూడా ప్రతికూల ఫలితాలను అందుకుంటారు. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం నెలకొంటుంది. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాలను కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మరియు సమాజంలో ప్రముఖుల నుండి కూడా ఈరోజు మీరు అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. వాటి వలన ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. వ్యాపార ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు ఆశించిన పురోగతి లభిస్తుంది. మరియు ఆర్థిక విషయాలు కూడా ఈరోజు మీకు సంతృప్తినిస్తాయి. అంతేకాకుండా చిన్ననాటి మిత్రుల కలయిక కూడా ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. లేని ఎడల సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులలో కొన్ని శ్రమతో గానీ పూర్తి కావు. మరియు కుటుంబ సభ్యులతో ఈరోజు మీకు ఆస్తి వివాదాలు కూడా కలుగుతాయి. వాటి వలన బంధాలు కూడా క్షీణించే ప్రమాదాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు మరింత నిరాశను కలిగిస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మీరు పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంటారు. మరియు వ్యాపార ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వాటి వలన మీకు మనశ్శాంతి అనేదే ఉండదు. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. అలాగే ఈరోజు మీకు నూతన వాహన యోగం కూడా ఉంది.
ఉంటుంది. మరియు సన్నిహితుల నుంచి కూడా ఈరోజు మీకు వివాదాలపై కీలక సమాచారం అందుతుంది. అది మీకు అనుకూల ఫలితాలను అందిస్తుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు మీకు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో ఈరోజు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేని ఎడల మీకు సమస్యలను సృష్టించి నష్టం వాటింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీకు ముఖ్యమైన వ్యవహారాలు కూడా ఆశాజనకంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యం అశ్రద్ధ చేయడం మంచిది కాదు. లేని ఎడల అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారి మిమ్మల్ని బాధించే అవకాశాలున్నాయి. అలాగే ఈరోజు మీకు బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. వాటి వలన మీ బంధాలకు నష్టం వాటిల్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా ఈరోజు మీకు కొంత మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. మరియు నిరుద్యోగులు కూడా అధిక శ్రమతో ఈరోజు అల్ప ఫలితాలను మాత్రమే పొందగలుగుతారు. ఇంటా బయట ఈరోజు మీకు పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు కూడా ఉండవు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాటి వలన మీకు ప్రయోజనకరమైన లాభాలు కూడా అందుతాయి. అలాగే ఈరోజు మీకు ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. చేపట్టిన పనులలో ఈరోజు మీకు జాప్యం అయినప్పటికీ నిదానంగా వాటిని పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలను కూడా చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఉన్న ఆటంకాలు కూడా ఈరోజు మీకు తొలగిపోవచ్చు. మరియు అధికారులతో చర్చలు కూడా ఈరోజు మీకు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం విద్యా విషయాలలో కూడా ఈరోజు మీరు శుభవార్తలను అందుకోవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగుల యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మరియు ఈరోజు మీరు నూతన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతారు. సోదరుల నుండి కూడా ఈరోజు మీకు అవసరానికి ధన సహాయం లభిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మీరు విలువైన గృహోపకరణాలను కూడా కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి కూడా ఈరోజు మీకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వాటి వలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. మరియు ఈరోజు మీకు వ్యాపార ఉద్యోగాలు కూడా సాఫీగా సాగిపోతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు. లేని ఎడల అవి మీకు సమస్యలను సృష్టించి నష్టం వాటింపజేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులను, పెద్దలను ఆశ్రయించడం ఉత్తమం. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులలో కూడా తొందరపాటు మంచిది కాదు. అంతేకాకుండా ఈరోజు మీకు కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. వాటి వలన మీరు కొంత మానసిక ఆందోళనకి గురి కావాల్సి రావచ్చు. బంధువర్గంతో కూడా ఈరోజు మీకు విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తను వహించాలి. అలాగే దైవ సేవా కార్యక్రమాలపై కూడా ఈరోజు మీరు దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు అధికారుల నుంచి ఒత్తిడి పెరిగి విశ్రాంతి ఉండదు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం మంచిది. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు కొంత మందకొడిగా అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఈరోజు మీకు నిరుత్సాహకర వాతావరణం తప్ప అనుకూల వాతావరణం అనేది కనిపించదు. అంతేకాకుండా ఈరోజు మీరు ఆకస్మిక ప్రయాణాలు కూడా చేస్తారు. వాటి యందు మీరు ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి అప్రమత్తత అవసరం. ధన వ్యవహారాలలో కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. లేని ఎడల ధన వ్యయం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.